పేమెంట్ల కోసం ప్రతి ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలను వాడుతున్నారు. ఈ ఆన్లైన్ చెల్లింపులు ఇన్నాళ్ళు ఉచితంగానే లభించేవి, కానీ ఇకపై ఛార్జీ చెల్లించాల్సి రావచ్చు. ఈ మేరకు బ్యాంకులు చర్యలు చేపట్టాయి. యూపీఐ పేమెంట్లు చేసే కస్టమర్లకు, స్వీకరించే వ్యాపారులకు మధ్య వారధిలా పనిచేసే పేమెంట్ అగ్రిగేటర్ల నుంచి బ్యాంకులు ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీంతో ఆ భారాన్ని అగ్రిగేటర్లు వినియోగదారులపై మోపనున్నాయి. ప్రస్తుతానికి యూపీఐ ట్రాన్సాక్షన్లకు మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండిఆర్ వర్తించడం లేదు. బిల్ డెస్క్, రాజోర్ పే, సిసి అవెన్యూ, క్యాష్ ఫ్రీ పేమెంట్స్ వంటి పేమెంట్ అగ్రిగేటర్లకు ఎలాంటి రుసుములు లేవు. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి పలు చెల్లింపులు పద్ధతులను ఈజీగా నిర్వహించేందుకు థర్డ్ పార్టీ సేవలను అందించే ఈ సంస్థలు ఇప్పటివరకు ఫీజులను చెల్లించాల్సిన అవసరం లేకుండా పనిచేశాయి. కానీ యాక్సిస్ బ్యాంక్ వంటి పలు ప్రైవేటు బ్యాంకులు 6 నుంచి 9% బేసిస్ పాయింట్ల ఛార్జీలను వసూలు చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ బ్యాంకులు కూడా 2 నుంచి 10 బేసిస్ పాయింట్ల మధ్య ఛార్జీలు విధించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఒక్కో లావాదేవీపై ఎన్పిసిఐ 0.02% స్విచ్ ఫీజును వసూలు చేస్తుందని ఒక పేమెంట్ అగ్రిగేటర్ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ యూపీఐ లావాదేవీలపై పేమెంట్ అగ్రిగేటర్ల నుంచి ఛార్జీ వసూలు చేస్తున్నాయి. వ్యాపారులు ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తే మాత్రం ఎలాంటి ఛార్జీలు ఉండవని తెలిపింది. యూపీఐ కోసం అవుతున్న ఖర్చును ఎవరో ఒకరు భరించాలని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇటీవల పేర్కొనడం గమనార్హం. యూపీఐ పేమెంట్లకు ఛార్జీల అంశం గతంలోనూ తెర మీదకు వచ్చిన ప్రభుత్వం ఖండించింది. యూపీఐ లావాదేవీల విషయంలో పేమెంట్ అగ్రిగేటర్ల నుంచి ఫీజులు వసూలు చేయాలనే ప్రపోజల్ ఇప్పుడు ప్రారంభ దశలోనే ఉందని పలు పేమెంట్ అగ్రిగేటర్ సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం కొన్ని బ్యాంకులే రుసుములు తీసుకుంటున్నాయి. భవిష్యత్తులో అన్ని బ్యాంకులు ఇదే బాట పడితే ఆ భారాన్ని కస్టమర్లపైకి బదిలీ చేయడం తప్ప మరో మార్గం లేదు. కాబట్టి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.